రాధిక గారు, మీరు చాలా చాలా గ్రేట్ అండి. మీకు సెల్యూట్ కొట్టాలి. ఈ 63 ఏళ్ల వయసులో ఇంత కసి అండి మీకు. నటన అంటే ఇంత కసియా? ఎన్నో సినిమాలు చేశారు, ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఇప్పుడు చాలా సినిమాలు, చాలా సీరియల్స్ ఏవేవో చేస్తున్నారు. డబ్బు కొదవలేదు, చాలా సంపాదిస్తున్నారు. అయినప్పటికీ నటన అంటే ఇంత కసితో మీరు చేయడం అనేది చాలా గ్రేట్ అండి. ఈ మధ్యనే రిలీజ్ అయినటువంటి మీ ట్రైలర్, ఆ టీజర్ చూస్తూ ఉంటే ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. ఈ వయసులో అటువంటి క్యారెక్టర్ చేద్దాం అని చెప్పి ఆలోచన మీకు రావడం, డైరెక్టర్ గారు మిమ్మల్ని నమ్మి ఆ క్యారెక్టర్ మీకు ఇవ్వడం, నమ్మడం ఏంటండి? మీరు చాలా చక్కని నటి, అది మాకు తెలుసు. మీరు నటించిన నాడు 1981లో కిరాయి రౌడీలు సినిమా నుంచి నేను మిమ్మల్ని చూస్తూ ఉంటానండి, మీ సినిమాలు చూస్తూ ఉంటానండి. చాలా 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 మంచి మంచి పాత్రలు చేశారు మీరు. న్యాయం కావాలి కానీ, ఇంకా స్వాతిముత్యం కానీ, ఏం సినిమాలండి. త్రిశూలంలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా, ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా, చిలిపితనం కానీ, అందులో శృంగారం కానీ, నవరసాలు పలికించగలిగిన ఏకైక నటి మీరు. నిజానికి చెప్పాలంటే మహా నటీమణుల సరసన మీ పేరు ఉండాల్సింది, కానీ మీకు రావాల్సినంత పేరు రాలేదన్నది నా ఫీలింగ్. నిజమండి. స్వాతిముత్యంలో ఎంత చక్కని నటన అండి. ఒక అద్భుతమైన క్యారెక్టర్, ఎంత నిండుగా, ఎంత సెటిల్డ్గా, ఎంత చాలా బాగా చేశారండి. కమల్ హాసన్ పక్కన మిమ్మల్ని కూడా చూడాలనిపించింది. ఎందుకంటే కమల్ హాసన్ పక్కన కమల్ హాసన్ గారు నటిస్తూ ఉంటే ఇంకొకరిని మనం చూడలేము, ఇంకొకరి నటన మనకు ఆనదు. ఏ ప్రేక్షకుడైనా కమల్ హాసన్నే గమనిస్తారు. కానీ ఆ సినిమాలో మీ నటన చాలా గొప్పగా ఉందండి. అంతెందుకండి, మీ నటించిన దొంగమౌడు కానీ సూపర్ అండి. చాలా చిలిపితనంలో కానీ, చలాకితనంలో కానీ, ఒక శృంగార రసపాత్ర పోషించడంలో కానీ మీకు మీరే సాటి అండి. తాయి కిలవి, వయసు అయిపోయిన తల్లి, అంటే వృద్ధాప్యంలో ఉన్న తల్లి. భలే క్యారెక్టర్ అండి మీది. అదేంటండి, నిన్న మీ క్యారెక్టర్ చూసి, ఆ స్టిల్స్ చూసి ఆశ్చర్యపోయాను. ఈ వయసులో అంత కష్టపడి, అంత రగ్గడ్ అండ్ రస్టిక్, ఆ పల్లెటూరి ఆ వృద్ధ మహిళ క్యారెక్టర్ మీరు చేయడం అనేది చాలా గ్రేట్ అండి. మీకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి ఈ క్యారెక్టర్లో మిమ్మల్ని నటింపజేస్తున్నటువంటి శివకుమార్ మురుగేశానికి కూడా నా సాల్యూట్. ఎందుకంటే ఒక మంచి నటిని గుర్తించి ఆ నటికి కావాల్సిన క్యారెక్టర్, ఆ నటి పోషించాల్సిన క్యారెక్టర్, ఆ నటి మరి ఎటువంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని గుర్తించగలిగే దర్శకులు కూడా కొద్దిమందే ఉంటారండి. ఆ కొద్దిమందిలో శివకుమార్ మురుగేశన్ మీకు సాల్యూట్ అండి. రాధిక గారు చాలా చక్కని నటి, చాలా మంచి మంచి పాత్రలు చేశారు. ఆమె ఏ పాత్ర ఇచ్చినా చేయగలదు అని నా నమ్మకం అండి. ఆమె ఎన్నో పాత్రలు చేశారు, ఆ పాత్రలన్నీ కూడా చాలా చక్కని పాత్రలు. మీరు మా సూపర్ స్టార్ కృష్ణ గారితో చాలా చక్కని సినిమాలు చేశారు. ఈనాడు సినిమా కానీ, బెజవాడ వెబ్బులు కానీ, వయ్యారి బామ్మలు, ఒగలమారి భర్తల సినిమా కానీ చాలా చక్కని క్యారెక్టర్లు చేశారు. నాకు తెలుసు మీరు ఈ క్యారెక్టర్ కూడా చాలా చక్కగా పోషించి జాతీయ నటి అవార్డుకు మీరు ఎంపిక అవుతారు అన్న ఒక ఫీలింగ్ నాకు ఉందండి. మీరు ఖచ్చితంగా ఈ సినిమాతో, ఈ క్యారెక్టర్తో జాతీయ అవార్డు తీసుకుంటారు. ఇది ముందే నేను చెప్తున్నాను, ఇది నా నమ్మకం. ఖచ్చితంగా మీలో ఆ టాలెంట్ ఉంది. మీరంతగా కష్టపడి నటించగలరు, మీరు ఇష్టపడి నటించగలరు, మీరెంతో మరి ప్రాణం పెట్టి నటించగలిగే సత్తా ఉన్న నటి మీరు. అటు మంచి మంచి క్యారెక్టర్స్, ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయే తత్వం మీలో ఉంది. మీ బాడీ లాంగ్వేజ్ కానీ, మీ నవ్వు కానీ, మీ నటన కానీ ఒక అద్భుతం అండి. చాలా చక్కగా చేస్తారండి. డాన్సులు కూడా ఇరగదీస్తారు కదండి. చిరంజీవి పక్కన చిరంజీవి గారిని తప్ప చిరంజీవి అభిమానులు ఇంకొక హీరోని చూడరు. కానీ మీరు డాన్స్ చేస్తుంటే మాత్రం చిరంజీవి అభిమానుల కన్నులు కూడా మీపైనే ఉంటాయి. అంత చక్కగా డాన్స్ చేస్తారు మీరు చిరంజీవి గారితో నడిచే సినిమాల్లో మీరు చిరంజీవి గారితో చేసిన డాన్సులు, ఆ పాటలు ఎన్నెన్నెన్నెన్నో సూపర్ హిట్స్ అండి. సూపర్ హిట్స్. నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలి. మీ తపన, మీ కసి, నటన అంటే అంత ఇష్టం, నటన అంటే అంత ప్రాణం పెట్టడం అనేది ఈ రోజుల్లో చాలా మంది హీరోలతో అయ్యే పని కాదు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒక మహానటి సావిత్రి, ఓ సహజ నటి జయసుధ, ఓ కళాభినేత్రి వాణిశ్రీ గారి సరసన మీరు నిలవలసిన మరి వారు. నేనంతా ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళకంటే అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తారు మీరు. వాళ్ళకు దక్కని క్యారెక్టర్లు మీకు దక్కాయి, వారు చేయని క్యారెక్టర్లు కూడా మీరు చేశారు. కాబట్టి
మీరు మున్ముందు ఖచ్చితంగా ఈ క్యారెక్టర్తో ఈ సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకోబోతున్నందుకు ముందుగానే మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇంకనూ చక్కని పాత్రలు చేస్తూ మాలాంటి అభిమానులను మీరు ఆనందపరుస్తారని నమ్ముతూ మీరు ఖచ్చితంగా జాతీయ అవార్డు గెలుపొందాలని కోరుకుంటూ నా ఛానల్ని ఆదరించి నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి నా సబ్స్క్రైబర్కి అందరికీ నా యొక్క నిండు వందనాలు. నేను చేస్తున్న వీడియోస్ మరి మున్ముందు కూడా మీకు ఇష్టమయ్యే రీతిలో, మీరు మెచ్చే రీతిలో, మీరందరూ నచ్చే రీతిలో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి నా యొక్క ఛానల్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మూవీ రివ్యూ అని సింగిల్ థియేటర్ అభిమానులందరికీ కూడా మరి నచ్చే విధంగా నేను వీడియోలు చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను. నేను కూడా సింగిల్ థియేటర్ మూవీ లవర్నే. ఎందుకంటే మల్టీప్లెక్స్లో వచ్చే మజా కన్నా సింగిల్ థియేటర్స్లో వచ్చే ఆ మజాయే వేరు, ఆ స్క్రీనింగే వేరు, ఆ వ్యూనే వేరుంటుంది. కాబట్టి నేను సింగిల్ స్క్రీన్స్లో మూవీస్ చూస్తూ రివ్యూ ఇస్తూ ఉంటాను. దానికి నా ఛానల్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనే ఛానల్ని ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ